నువ్వు మాత్రం ఆఫీస్కి రావాల్సిన అవసరమే లేదు. మీ అక్కకు తోడుగా ఉండి వంట పని ఇంటి పని నేర్చుకో చాలు. కోరుకున్నది చిన్న వదినైంది, ఇప్పుడు పెద్ద వదిన ఏం చేస్తుంది అని తోక జాడించావో నీకు దానికి ఇద్దరికి కలిపి కత్తిరిస్తా. మీకు కావాల్సింది మీ చెల్లెల్ని సూర్యకిచ్చి పెళ్లి చేయడం, నాకు కావాల్సింది భార్గవి మీద పగ తీర్చుకోవటం. నా ఊహ కరెక్ట్ అయితే రాత్రి ఏదో ఒక ప్లాన్ చేసి శోభనం జరగకుండా ఆపేసుంటావు. నువ్వు కావాలనుకున్నా నీలో ఉన్న పగ దగ్గర కానివ్వదు. పగున్న చోట ప్రేమకి తావులేదు. నువ్వు కూడా నేనింకా సూర్య కోసం ట్రై చేస్తున్నానని చెప్పకూడదు. సరే చూద్దాం, నా పగ గెలుస్తుందో నీ పంతం గెలుస్తుందో. ఇది కాఫీయా కషాయమా? ఏమే, కాఫీ తెమ్మంటే పంచదార లేకుండా తెస్తావా? బాగా ఒళ్ళు కొవ్వెక్కి కుట్టుకుంటున్నావే. మొగుడంటే భయం లేకుండా పోతుంది నీకు. లేదండి, నేను పంచదార వేసే తీసుకొచ్చాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? లేకపోతే నా నాలుగు చచ్చుబడిపోయింది అనుకున్నావా? నాకు ఇప్పుడు అర్థమైంది. నేను నిన్ను ఆస్తి తెమ్మని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి ఇలా కాఫీలో పంచదార లేకుండా, కూరలో ఉప్పు లేకుండా నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా. నువ్వు ఏదో ఒకరోజు అన్నంలో విషం కలిపినా కలుపుతావే. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నా మీద ఒట్టండి. నేను నిజంగానే కాఫీలో పంచదార కలిపాను. కలిపావే, నాకు తెలిసే. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు పంచదార కలిపినా మొహం మీద కాఫీ ఎందుకు కొట్టాననా? నిన్ను కొట్టడానికి ఏదో కారణం కావాలి కదే. కప్పు తీసుకో. తీసుకో. నువ్వు మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి తొందరగా హస్తాలకు డబ్బులు తీసుకురాలేదనుకో, ఇలా రోజుకో కారణం చెప్పి చితగ్గొడతాను. అయినా నిన్ను కొట్టడానికి నాకు కారణం ఎందుకే? వెళ్ళి వేడి వేడి కాఫీ తీసుకురా. వేడిగా ఉండాలి. కొడితే మొహం కాలిపోవాలి. వెళ్ళు. నేను రాకూడని టైంలో వచ్చినట్లున్నాను. నువ్వెప్పుడు రాకూడని టైంలోనే వస్తావు గానీ ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. ఏమయ్యా, రాత్రి తాగిన మత్తులో అంతా మర్చిపోయావా? ఇంటెద్ద కోసం రాత్రి వస్తే ఇప్పుడు నువ్వు మీ ఆవిడని పీకినట్టు నన్ను 4 పీకావు. గుర్తులేదా? సర్లే, ఇంటొద్దు. ఇప్పుడు లేవు, తర్వాత రా ఇస్తాను. ఎన్నిసార్లు రావాలయ్యా? ఇంట్లో అద్దెకి దిగి 4 నెలలైంది. ఇప్పటికి కనీసం 1 పైసా కూడా ఇవ్వలేదు. అసలు ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత ఇస్తానని చెప్తున్నాను కదా. ఇంకా ఎన్ని రోజులయ్యా? చెప్తున్నాను కదా. కాఫీ తీసుకోండి. నువ్వెలాగూ ఇంటెద్ద నాకు ఇవ్వలేవు గాని అసలు నువ్వు ఇంటెద్ద కట్టనవసరం లేని మార్గం ఉంటుంది, చెప్పనా? ఏంటి? ఏమీ లేదు. నీకు అవసరం లేనిది, నాకు ఉపయోగపడేది నీ దగ్గర ఒకటి ఉంది. అది నాకు ఇచ్చావనుకో, 4 నెలలేం కర్మ, 40 నెలలైనా నువ్వు ఇంటెద్ద కట్టనవసరం లేదు. దేని గురించి అండి మీరు మాట్లాడేది? అదే
నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టి తాళం వేస్తావు, ఇంట్లో ఉన్నప్పుడు చిత్త కొడతావు చూడు. మీ ఆవిడ గురించి ఒక్కసారి నా దగ్గరకు పంపించావనుకో, ఎంత ధైర్యం రా నీకు? నా పెళ్ళాన్ని పంపించమంటావా? నిన్ను చంపేస్తారు వెధవా. సారీ గాయత్రి, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నిన్ను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే కదా ఆ రాస్కెల్ అంత ధైర్యంగా అలా మాట్లాడగలిగాడు. అయినా ఇదంతా ఎందుకు జరిగింది? మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే కదా. చెప్పు, నిజంగా మన దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. మన డబ్బులు మీ బాబాయ్ దగ్గర ఉన్నాయి. నువ్వేమో మీ బాబాయ్ని అడిగి డబ్బులు తీసుకురావు, వీడేమో డబ్బులు అని ఇబ్బంది పెడుతున్నాడు. చూసావా ఇప్పుడు ఏం జరిగిందో? ఎంతకాలం ఇలా చెప్పు. అందుకే నా కోపం తెప్పించకుండా నాకు కావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయి. మీ బాబాయ్ కాళ్ళు పట్టుకొని మన డబ్బులు తీసుకురాలేదనుకో, చూసావుగా వాడికి ఏ గతి పెట్టిందో, నీకు అదే గతి పడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఏమైంది సార్? ఏం జరిగిందో ఆ ఫైల్ చూసి తెలుస్తుంది. ఏదైనా పనిచేసే ముందు ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని పనిచేయడం నేర్చుకో. కోట్లతో వ్యవహారం, ఒక అంకెలో తేడా వచ్చినా ఎంత నష్టం వస్తుందో తెలుసా నీకు? సార్, ఈ ప్రాజెక్ట్కి రిపోర్ట్ నేను రెడీ చేయలేదు సార్, అంతా సూర్య సార్ చూస్తున్నారు. అంతా సూర్య చూస్తే నువ్వేం చేస్తున్నావయ్యా? గుడ్డిగాడుదలకు పడుతోతో కూర్చున్నావా? టెండర్ కొటేషన్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం జరిగిందన్నయ్య? ఇంకా ఏం జరగాలరా? ఇన్నాళ్ళు ఈ ఆఫీసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫైల్ చూసావా? అంత తక్కువ కొటేషన్ వేస్తే మనకి ఇంకేం మిగులుతుంది? ఏదో చేతికొచ్చి నంబర్ వేసి పంపిస్తే సరిపోదు. ఒక డెసిషన్ తీసుకునే ముందు బిజినెస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అసలు ఆఫీసులో ఇంత సీనియర్ పర్సన్ అయ్యుండి ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. జరిగిన దాంట్లో సుందరం గారి తప్పేం లేదన్నయ్య. ఆ కొటేషన్ నేనే ప్రిపేర్ చేశాను. నువ్వు చిన్నవాడి సూర్య, నీకు బిజినెస్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. నువ్వు తప్పులు చేయడం సహజం. మరి అవన్నీ చూసుకోవాల్సింది ఈయన ఏం చేస్తున్నట్టు? 1-2 సార్లు సరి చూసుకోవాలి కదా. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అన్నయ్య. జనరల్గా అన్ని ప్రాజెక్ట్స్ ఫైల్స్ ఆయనే వెరిఫై చేస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్ మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల నేనే ఫైల్ ఆయనకు పంపించలేదు. నువ్వు పంపించకపోయినా ప్రతి ప్రాజెక్టు పొజిషన్ ఎలా ఉందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంది. అందుకే ఈయన అపాయింట్ చేసింది. అసలు నిన్ను సీట్లో కూర్చోబెట్టగానే అన్ని నీకే తెలుసు అనుకుని పని గురించి పట్టించుకోకుండా పోవడం ఏంది తప్పు? అంతా నువ్వే చేయగలిగితే
ఆఫీసులో ఈయనెందుకు దండగా? చూడండి సుందరం గారు, ఈ రోజు నుంచి ఏ ప్రాజెక్ట్ ఫైల్ అయినా సరే ముందు మీరు చూడండి, తర్వాత నాకు పంపించండి. నాకు తెలియకుండా ఈ ఆఫీసులో ఏది జరగడానికి వీల్లేదు. ఓకే సార్. సారీ సుందరం గారు, అనవసరంగా నా వల్ల మీరు అన్నయ్య చేతిలో తిట్లు తినాల్సి వచ్చింది. అయ్యో మీరెందుకు సార్ సారీ చెప్పటం, మాకివన్నీ మామూలే. అయినా అన్నయ్య గారి కోపం వస్తే ఆపటం చాలా కష్టం. అన్నయ్యలో ఇంత కోపం నేను ఎప్పుడు చూడలేదు. అయినా తప్పంతా నా దగ్గర ఉంటే సుందరాన్ని ఎందుకు తిట్టినట్టు? తెల్లారు లేసి ఎవడు మొహం చూశానో ఏమో, అనవసరంగా ఈ అన్నదమ్ముల మధ్య ఇరుక్కుపోయాను. అయినా ఇందులో నేను ఫీల్ కావాల్సిందే ఉందిలే. చేసిన తప్పుకి డైరెక్ట్గా ఏమీ అనలేక నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ తమ్ముడిని 4 తిట్లు తిట్టాడు. ఈ పెద్దాళ్ళందరూ ఇంతే, ఏది తిన్నగా చేయరు కదా. జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈ ఆఫీసులో సూర్య గారి హవా తగ్గిపోతుందన్నమాట. బాబాయ్, 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 ఎందుకొచ్చా? బాబాయ్తో ఒకసారి మాట్లాడడానికి పిన్ని. ఏం మాట్లాడతావు? ఎవరితో మాట్లాడతావు? సిగ్గు లేకపోతే సరే. పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నువ్వు బరి తెగించి ఎవరితోనో లేచిపోయి మీ అమ్మా నాన్న పరువు తీసిన విషయం గురించి మాట్లాడతావా? పెళ్లి సన్నాయి మోగాల్సిన పచ్చని పెళ్లి పందిట్లో చావు డప్పులు మోగడానికి కారణం నువ్వు. ఆ విషయం గురించి మాట్లాడటానికి వచ్చావా? అందరూ చచ్చి దిక్కుమాలిందైపోయిందని జాలిపడి నా ఇంటికి తీసుకొస్తే నీ చెల్లెలు గుదిబండగా మారటమే కాకుండా తిన్నింటి వాసాలే లెక్క పెట్టి నా కూతురు ప్రేమించిన వాడిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నా నీ చెల్లెలు వైనం గురించి మాట్లాడటానికి వచ్చావా? తన కన్న కూతుళ్ల కన్నా మీ ఇద్దరు అక్కా చెల్లెలనే ఎక్కువగా ప్రేమించాడే మీ బాబాయ్. అలాంటి మీ బాబాయ్ పరువు తీసిన మీ చెల్లెల విషయం గురించి మాట్లాడటానికి వచ్చావా? ఇంకా ఏం మాట్లాడదామని వచ్చావే? పోవే బయటికి. పిన్ని, నా మాట విను పిన్ని. బాబాయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పానే నీకు ఈ ఇంటి చుట్టుపక్కలకి రావద్దని, ఎవరి కంట్లోనూ పడద్దని. చచ్చిందాన్ని చచ్చినట్లే ఉండాలి కానీ ఎందుకే వచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు? నేనెవరి ప్రాణాలు తీయడం లేదు పిన్ని. నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను. ఒక్కసారి బాబాయ్తో మాట్లాడి వెళ్ళిపోతాను. నీ చెల్లెల పీడ విరగడైందని నేను సంతోషిస్తుంటే మళ్ళీ శనిలాగా నువ్వు దాపురించావేంటి? నీ చెల్లెల్ని ఇంట్లో చేరదీసే నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఆ తప్పు భువనేశ్వరి జీవితంలో చేయదు. నిన్ను మీ బాబాయ్ని నీ జీవితంలో కలవనవను. ముందు ఇంట్లోంచి బయటికి నడవే.
ఇంట్లో అడుగు పెట్టాలన్న కోరిక నాకేం లేదు. ఒక్కసారి బాబాయ్ని కలవాలి అంతే. నువ్వు ఆపాలని చూసినా నేను మాత్రం కలిసే తీరుతాను. ఆగో, ఇప్పుడు మీ బాబాయ్తో నీకేం పని? నాకు కొంచెం డబ్బులు కావాలి పిన్ని. దాంతో మా ఆయన ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవడి బాబుగారి సొమ్మని దోచుకెళ్ళడానికి వచ్చారు? ఇన్నాళ్ళు నీ చెల్లెలు దోచుకున్నది చాలేదా? ఇప్పుడు నువ్వు సిగ్గు లేకుండా దోచుకెళ్ళడానికి వచ్చావా? ఎందుకే మమ్మల్ని రాక్షసుల్లో పీడించుకొని తింటున్నారు? చచ్చా, దీని బదులు ప్రతి ఇంటికెళ్ళి అమ్మా తల్లి అని చేతులు చాచి అడుక్కోవచ్చు కదే. పిన్ని, ఆపుతావా? ఏంటి ప్రతిసారి మా అక్క చెల్లెళ్ళు మీ సొత్తు మొత్తం దోచుకుపోతున్నట్లు మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు మా చెల్లెల్ని నువ్వేం ఊరికే పోషించలేదు. మా అమ్మ నాన్నల ఆస్తి మీద వచ్చిన డబ్బులతో పోషించావు. ఇప్పుడు కూడా నేను మీ డబ్బుల కోసం రాలేదు. ఊర్లో మా ఆస్తి మొత్తం అమ్మేసి ఆ డబ్బు బ్యాంక్లో వేశానన్నారు బాబాయ్. ఆ డబ్బులు అదే నా డబ్బులు నేను అడగడానికి వచ్చాను. నీ డబ్బులు కానీ డబ్బులు కానీ డబ్బులు కానీ ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి